ధర్మశాస్త్రం అంటే పాపానికి నీ మీద ప్రభుత్వం ఉంటుంది. ద సిన్ విల్ రూల్ యూ. డోంట్ గో అగైన్ అండర్ ద యోక్ ఆఫ్ ద లా, కమ్ ఇంటు ద గ్రేస్. అంటే ఏంట్రా? ధర్మశాస్త్రం అనే కాడి కిందకి వెళ్ళిపోక కృపలోకి వచ్చాయి. కృపలోకి వచ్చాయి ఏంటి? పర్లేదు, బరితెగింపు లైసెన్సా, పర్మిట్ హౌసా, ఏంటి మాట్లాడుతున్నావు? వాక్యం తెలియజేస్తుంది, అబ్బాయి కృప విస్తరించింది. ఎక్కడ? పాపము ఎక్కడ విస్తరించిందో అంటే ఇంకా చేసుకోండి పాపం పర్లేదని కాదు, వాడిని ఎలాగైనా చెప్పి వానికి మారు మనసు దయచేసి వాడిని ఒప్పింప చేసి సత్యమును కళ్ళకు గట్టి, వద్దు నాన్న ఇలాగైతే వాక్యంలో పాపం ఉంటుందిరా, ఇలా చేయకూడదు నాన్న, ఇలా చేయాలని వాడిని వెతికి వెంటాడి ఆల్రెడీ నీతిమంతుడిగా ఉన్నవాడిని ఒకసారి దర్శిస్తే పాపంలో ఉన్నవాడిని 3 సార్లు దర్శిస్తున్నాడు. అనగా వాడిని దర్శించే శాతం పెరిగింది, మాట్లాడే తీరు పెరిగింది, అవకాశాలు పెరిగినాయి. కాబట్టి కృప విస్తరించినారు కానీ లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. ఆ డైలాగ్ని అర్థం పెట్టుకొని మరి ఆ పాపం ఎక్కువగా ఉన్న చోటనే కృప కూడా. వీడి దిక్కుమాలిన ఆలోచన తీరు పౌలు గారికి దేవుడు బయలుపరిచాడు ముందే. వెంటనే అట్లయినా ఏమందము, కృప విస్తరించుచున్నందున పాపములో నిలిచి ఉందమా. అంటే బాగా పరిశుద్ధత కంటే పాపులతో ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా, కనుక మన పాపలు ఉండిపోదామా? అట్లా అనరాదు. ఈరోజు మనం డీల్ చేస్తున్న మాట అర్థమవుతుందా? బుద్ధిపూర్వకంగా పాపం చేయొద్దు. నీకు తెలియక జరిగిపోతే క్షమాపణ వచ్చింది, నీకు తెలిసినా జయించలేక యథార్థంగా ట్రై చేసుకోండి. ప్రభా ఈ వారం 4 రోజులు ఆగాను సినిమా చూడకుండా, చూశాను ప్రభా. నువ్వు నిజంగా 4 రోజులు ట్రై చేసావా? నిజంగా చూడకుండా ఉండడానికి నిజంగా తిప్పలు పడ్డావా? నువ్వు కొద్ది గొప్ప కృప కొట్టేసినట్టు. నువ్వు ఈసారి వారానికి సరిపడ కృప ట్రై చేయి. ఈసారి నెల, సంవత్సరం ఇక దరిద్రం లేకుండా పోద్ది. హల్లెలూయా. నేను అనేది ఏంటంటే ఆ పాపంలోంచి బయటపడడానికి నీకు తగిన సపోర్ట్ దొరుకుద్ది కదా దేవుని వైపు నుంచి, దాని పేరు కృప. పర్లేదులే కానీ అంటాం కృప ఎందుకు అవుద్దండి? అర్థం ఉండాలి కదా మాట్లాడతాకి. సైతాన్ని మాట్లాడును. పాపములో ఉన్నవాడిని దేవుడు పదే పదే దర్శిస్తున్నాడు కాబట్టి పాపంలో ఉంటావా? వద్దు. చాలా డేంజర్, కొంపలు అంటుకుపోతాయి, ప్రమాదం. ఏమంటాడు పౌలు గారు? కృప విస్తరించుచున్నందున పాపములో నిలిచి ఉందమా. అట్లా అనరాదు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే న్యాయపీఠం దగ్గర తేల్చుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నిజంగా ప్రయాసపడుతున్నావా? ట్రై చేస్తున్నావా? 100 మార్కులకి ఎఫెక్ట్ పడితే 35 వస్తే 34 వచ్చి అయిపోయిందా? నేను నరకంలో తోసాడు, ఇంకో ఛాన్స్ చేస్తాడు. ఈసారి ట్రై చేయపో. రాత్రి అంతా ప్రార్థన చేయాలని మోకరించావు, మధ్యాహ్నం అన్నం తిని 2 గంటలు మంచిగా పడుకున్నావు, సాయంత్రం తలస్నానం చేసి రెడీగా ఉన్నావు, రాత్రి అంతా ప్రార్థన చేయడానికి 7 మోకాలు వేసావు, 10 గంటల దాకా బండి సాగింది, అక్కడి నుంచి వెళ్తాలా, పాటలు ఆరాధన పెరిగి 12 గంటలు లాగావు, ఇంక అసలు వెళ్తలా, ఓ ఛాయ్ తాగి మరో గంట సేపు వాక్యం పట్టుకున్నావు, అస్సలు బండి వెళ్తలా. క్షమించి ప్రభావం పడుకుని పోయావు. రాత్రి అంతా చేస్తాను మొక్కుబడి చేసావు, 1 గంట తెల్లారిపోయింది నీకు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చంపేసేయడు నిన్నేమి. సర్లే, నీ బతుకు అరగంట గంట చేసే నువ్వు ఇప్పుడు 5 గంటలు గడిపావు, వెరీ గుడ్ నాన్న, నెక్స్ట్ వీక్ ట్రై చేసి 6 అవర్స్కి కృపిస్తాడు ఇంకా ఛాన్స్. కృప విస్తరించడం అంటే భక్తిలో ఎదగటానికి, ప్రార్థనలో ఎదగటానికి, దేవునికి దగ్గర అవ్వడానికి, పరిశుద్ధ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి నీకు ఇంకా సపోర్ట్ లభించడం, నీకు ఇంకా అవకాశం. అది కృప అంటే. కానీ పర్లేదులే కానీ అంతం కాదు కృప అంటే. ఇక్కడ 2 పరిశుద్ధులు ఉన్నారు, అక్కడ 100 మంది పాపులు ఉన్నారు. దేవుడు ఎక్కువ ఎటుసార్లు వెళ్తాడు? వీడు ఎలాగో పరిశుద్ధుడే కదా, పరలోకం వస్తాడు కదా. వీడేమన్నాడు? నాతో మాట్లాడు ప్రభువు అన్నాడు. వీటితో మాట్లాడతలేదు. మనం పాపులం కదా, ఇంక మన వల్ల ఇంక దేవుడు కూడా మనల్ని అసహించేసుకుని ఉంటాడు ఈ పాటికి. ఇంక మనకి నరకమే, ఇంకెందుకులే, ఇంకెలాగో నరకమే కదా, పద వెళ్ళిపోతాం సినిమాకి అనుకుంటుండగా దేవుడు వచ్చి, నాన్న ఎందుకు నేరా నీకోసం చచ్చిపోయింది,
నీకోసం ప్రాణం పెట్టానురా, శరీరం యొక్క రుణం తీర్చేశానురా, నువ్వు అది అడిగిందల్లా ఇవ్వక్కర్లేదురా, నువ్వు దానికి బాకీ కాదురా, నువ్వు స్వతంత్రుడు, నువ్వు దాని మాట ఎన్నకరా అని నీతో మాట్లాడుతున్నాడు. యువతల పరిశుద్ధిలో నాతో మాట్లాడచ్చు కదా. నిన్ను నిర్లక్ష్యం చేయటం కాదు, నువ్వు ఎలాగో పరలోకం క్యాండిడేట్వే. ఆడితో కాసేపు మాట్లాడితే ఆడేమో బలపడతాడేమో. కృప విస్తరించడం అంటే నిన్ను ఎలాగైనా పాపంలోంచి బయటికి రావడానికి దేవుడు నీకు అవకాశాలు ఇవ్వడం తప్ప పర్వాలేదు అని వదిలేస్తాం కాదు. పనికి మేల వ్యాఖ్యానాలు చేస్తున్నాడు ఒక్కొక్కడనే, అంతే కదా. దేవుడు ప్రేమతో సపోర్ట్ చేస్తున్నాడు. ఆడ నిజంగా ట్రై చేసేటాడు. 100 మార్కులకి ఎఫర్ట్ పెట్టాడు కానీ 34 వచ్చినాయి, ఈసారి కొంచెం ట్యూషన్ చెప్దాం 40 వస్తాయి అని సపోర్ట్ చేస్తున్నాడు ఒక ఉపాధ్యాయులాగా దేవుడు. అది కృప విస్తరించడం అంటే. మాస్టర్ ఎక్కువ ఫెయిల్ అయిన వాళ్ళతో మాట్లాడతాను కాబట్టి ఫెయిల్ అయిపోతాం, నీకు పూర్వ పని చేస్తుంది ఇట్రా. అసలు క్లాస్ ఫస్ట్ నేను నన్ను పెద్దగా పలకరించడం, ముద్దులతో మాట్లాడుతుంటాడు. నేను కూడా ముద్దుని అయిపోతాను. ఏవిడు నువ్వు అసలు వాళ్ళతో పోల్చుకోకూడదు. నువ్వు ఇంకా పరిశుద్ధులతో ఇంకా పరిపూర్ణతలో ఉన్న వాళ్ళతో పోల్చుకొని అటే ఎదగాలి. నువ్వు తెంగర మొహం వేసుకొని తెలివితేటలు ఉండాలి కదా మరి. బైబిల్ గ్రంథమంతట్లో నేను నా పాటలో మాట్లాడాను, విఫలుల దేవుడవా అని ఒక సందేశం కూడా పెట్టాను. నేను విఫలులపై దృష్టి పెట్టిన దేవుడు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళే బైబిల్లో ఎందరో ఉన్నారు. మీ ఎదురుకుండా కనపడి మీతో మాట్లాడుతున్నా కూడా అలాంటివాడే. ఆడి పేరు జెఫన్యా శాస్త్రి. ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయి బోర్లా పడిపోయి ఇక పనికిరాని వ్యర్థం, నేను పనికిరాని ఇంకా జీవితం సేవ కనుకొని పారిపోదాం అనుకున్న పరిస్థితుల్లో, సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిన పరిస్థితుల్లో ప్రభు నాకు మరలా దర్శించి మరలా అవకాశాలు ఇచ్చి తన పనిలో నిలబెట్టుకున్నాడు. పరిశుద్ధులకి ఇచ్చిన అవకాశాలు ఈ పాపకి ఇచ్చి ఉంటే సెట్ అయ్యి ఉండేవాడు కాదు. వీడికి ఎక్స్ట్రా ఇచ్చాడు కాబట్టి పాస్ అయ్యాను. నాకు ఎక్స్ట్రా ట్యూషన్ చెప్పాడు, నన్ను భరించాడు, నన్ను సహించాడు, ఈరోజు నిలబడి ఉన్నాను. కృప విస్తరించడం అంటే నీ బలహీనతల నుంచి బయటపడటానికి నీకు దేవుడు ఎక్కువ సహాయం చేస్తాడు. అంతేగాని పర్లేదు లేరా మనిషి అన్నాకి ఏదో తప్పు ఉంటుంది కంటిన్యూ అయిపోయింది చెప్పడం, పనికి మళ్ళీ మాట్లాడతాడు ఒక్కొక్కడు. కృప విస్తరించుతున్నందున పాపములు నిలిచి ఉందామా అట్లన రాదు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే తీర్పు ఇంకా చూసుకో, న్యాయపీఠం దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. మరొక రోషం కలిగిన వచ్చిన చదవని చదివితేనే ఉద్యమం వచ్చేది నా దేవుని స్తోత్రం. 1 యోహాను పత్రిక ఎట్లుంటుంది తెలుసా కసి. అసలు 40 రోజుల నుంచి అన్నం తినపని సింహాన్ని చంపేద్దాం బలం వచ్చేద్ది. దేవునికి స్తోత్రం. యోహాను మొదటి పత్రిక 3:8-9. ఇంకా అది దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచి ఉన్నది గనక వాడు పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు. వాట్ ఏ స్టేట్మెంట్. రక్తమే జయం. నీ టాలెంట్, నీ కెపాసిటీ, నీ బలం ఎవరికి కావాలరా? నీలో దేవుని బీజం ఉంటే ఉంచబడేస్తుంది అంతే. దేవుని విత్తనం నీలో ఉంటే ఆమేన్. నువ్వు జెన్యూన్గా మారు మనసు పొందావా? నీ పాపాల విషయంలో నిజంగా పశ్చాత్తాపం వచ్చింది. సింపుల్, ఓ తెలివితేటలు 100 వాడే అక్కర్లేదు. నువ్వు జెన్యూన్ రిపెంటెన్స్ అంటే ఏంటి? పాపిని ప్రభు, దోషుని నీవే ఖాయము, ఆది మధ్యాంతరహితుడా. కూర్చో, కవితా సమ్మేళనం పెట్టరా, పదాలు చదివేతను. జరిగిపోయిన పాపానికి నీకు ఒక భయంకర పశ్చాత్తాపం ఉండాలి. చిచి ఎందుకు ఇలా చేశాను? ఆయన స్వరూపంలో పోలికలు చేయబడ్డ మనిషిని కదా, ఆయన ఆత్మ నాకు ఇచ్చాడు, నా కోసం బలైపోయాడు, ప్రాణం పెట్టాడు, ఇలా ఎందుకు బతున్నా నేను, చిచ్చిని ఇలా చేయకూడదు అని ఒక బాధ, భయం, పశ్చాత్తాపం వచ్చి నాకు ఒక్కసారి అవకాశం ప్రభు, నన్ను ఒకసారి కడుగు, మళ్ళీ బురదలో పడను, నన్ను ఒకసారి కడుగు, మళ్ళీ మట్టిలోకి వెళ్ళను, మళ్ళీ ఒకసారి తెల్లని వస్త్రాలు నేను దుమ్ములో కూర్చోను, ఇక మీద పరిశుద్ధుల సమాహంసలు అంటాను, మేఫీ భవిష్యత్తులాగా బల్ల దగ్గరికి వచ్చేస్తాను, నీ బల్ల చుట్టూ తిరుగుతాను తప్ప ఇంకా లోకంలోకి వెళ్ళను, నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇవ్వని ఏడ్చి పశ్చాత్తాపడి మొర్రపెట్టి కాళ్ళెట్టేసుకుని తొల్లేసావా, దాని పేరు ఒరిజినల్గా
జెన్యూన్ రిపెంటెన్స్. జరిగింది తప్పే, కానీ ఒక్కసారి క్షమించు, నాకు ఒక అవకాశమే. పరిశుద్ధుల గుంపులు నన్ను చేర్చు, సహవాసంలో చేర్చు, కొంచెం వాక్యంతో బలపరచు. నాకు ఈ పాప జీవితం పట్ల ఇంట్రెస్ట్ లేదు, దానికి అలవాటైపోయాను. తాగుడికి లొంగిపోయాను, గుట్కాలకు లొంగిపోయాను, తప్పని తెలుస్తుంది. దీనిలోంచి బయటపడాలని ఆశ ఉంది, కానీ నా వల్ల అవట్లా, శక్తి చాలట్లా. ఒక పూట ఓర్చుకుంటున్నాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ప్రభువా, నువ్వు కానీ ఒక్కసారి సపోర్ట్ చేస్తే, అందులోంచి బయట తీసుకొస్తే, ఇక మళ్ళీ ఆ దరిద్రం చూడకుండా నీ పాదాలు మానక ముద్దు పెట్టుకుంటూ, నాకున్న విలువైంది నీ పాదాల మీద పోసేస్తూ, నీ దగ్గరే బతికేస్తాను ప్రభువా అని మొర్రపెట్టి ఏడ్చి దేవుని కృపను సహాయాన్ని కోరతావే, దాని పేరు జెన్యూన్ రిపెంటెన్స్, సరైన మారుమనసు. నువ్వు మారుమనసు పొందినప్పుడు బాప్తీసానికి ముందు నీలోకి ఇలాంటి పశ్చాత్తాపం కలిగిందా? ఈ దుఃఖం వచ్చిందా? ఈ కన్నీరు వచ్చిందా? బాబోయ్ నేను ఇలా చేసి ఉండకూడదు, నేను పాపిని బాబోయ్ అనే ఏడుపు వచ్చిందా? ఇక మీద మంచిగా దేవుని కోసం బ్రతకాలని నాకు ఆశ కలిగిందా? నేను పరిశుద్ధంగా బతకాలి, నేను నీతిగా బతకాలి, నేను పరిపూర్ణ అయిపోవాలి, యేసులాగా మారిపోవాలి. ఇది మామూలు మనిషికి వచ్చే కోరిక కాదు కదా, దేవుని బీజం నీలోకి వచ్చింది. అది నీలో ఉందా? రక్తమే జను పాపం చెయ్యవు, చెయ్యి చాలు, పాపం అంటే అసహ్యం వచ్చేద్ది, పొరపాటునందులో పడిపోతుంటే భయం వేసేస్తుంది. ఒక మహా గొప్ప స్కాలర్ అన్నాడు, ఎ క్రిస్టియన్ మే కమిట్ ఏ సిన్ బట్ హీ కెనాట్ ఎంజాయ్ ద సిన్ అంటాడు. మారు మనసు పొందిన దేవుని బీజం గల క్రైస్తవుడు కూడా పొరపాటును పడవచ్చు, బలహీనుడు అయ్యో తప్పు చేయొచ్చేమో, కానీ అందులో సంతోషించలేడు. దిగులు వచ్చేది, భయం వచ్చేది, గాబరు వచ్చేది. తప్పు జరిగిపోయింది బాబోయ్, తప్పు జరిగిపోయింది బాబోయ్, ఎలాగరా బాబు, నేను దేవుడికి ఎలా ముఖం చూపించను, రేపొద్దున ఎలాగెళ్ళ మెంట్లో చేసినట్టుగా ఏడిచేస్తుంటాడు. దేవుడు అడిగి మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు. పశ్చాత్తాప పడితే, పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నాడే, కృప. అదే ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు? దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు, చెయ్యజాలడు. బాబా ఏంటన్నమాట, ఎంతలో అక్షరాలు రాసి పెట్టుకో, ఇంట్లో నీ బెడ్రూమ్లో పెట్టు, ఆ వాక్యం రాసుకొని పొద్దున్న లేకని చూడ వాక్యాన్ని చాటు రాసి పెట్టుకో. దేవుని మూలంగా ఉంటున్నాడు, పాపం చేయడు, చెయ్యాలి. శభాష్, ఐ ఆమ్ సచ్ పర్సన్ టు క్యారీ ద సీడ్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్, ఐ కెనాట్ కమిట్ దట్ సిన్. నోటితో ఒప్పుకో, పొద్దున్న లేచి ఆయన ఆమెన్ అంటాడు. హల్లెలూయా. ఎప్పుడు అదే నీ పిండి పిస్తోటి రొట్టెలు గంప, ఐ రిసీవ్. ఎన్ని గంపలు రొట్టెలు తినేస్తారన్నాయి. మొన్న ఆదివారం మన బిడ్డలు చిన్న బిజినెస్ ఓపెన్ చేశారు, హోటల్ చూస్తే ఎంతలా ఉంది, అది 10 రూపాయలు. దేవునికి స్తోత్రం. 2 కొనేస్తే చాలండి, 5 రూపాయలు టీ కొనేస్తే అందులో ముంచేస్తే మరి ఆకలి లేదు. 25 రూపాయలు ఫుల్ మీల్సే, అదే నా సైజులో ఉంది. ఎంత అది? అటువంటివే ఫోటోలు అక్కడ పెట్టుకోండి. నీ పిండి పిస్తుంది రొట్టెలకి గంప, నీ పాత్రలు అక్షయ పాత్రలుగా మాను. నువ్వు లోన్కి వచ్చి దీవించబడుతావు, బయటికి వెళ్ళి దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, ఇంట్లో దీవించబడతావు. ఆడి నోరు తెరిస్తే దీవినే. ఈడింతకీ దేవుని రాజ్యానికి ఏమైనా దీవెన అయ్యాడా? ఒకటి పెద్ద గుండు సున్నా. యోనా వల్ల ఓడకేటి లాభం, సరుకు మొత్తం ఖాళీ. అదే పౌలు వల్ల ఓడల వాళ్ళందరూ బతికారు. మనది ఏ రకం? ఇద్దరు దైవజనులే, ఇద్దరు ఓడ ప్రమాదమే. ఒక భక్తుడు వలన సర్వనాశనం, సంపదంతా కోల్పోయారు. ఈ దైవజనుడి వలన ప్రాణాలు బతికినాయి. కళ్ళు వలది సముద్రంలో లేచి రొట్టె విరిచి వాళ్ళ చేతిలో పెట్టాడు. నా మాట విని తలకొమ్ముతి తిని ప్రాణం దక్కించుకొని చచ్చిపోతారు చెప్పిన. అయ్యా ఇప్పుడు తిండేటి రా అన్నాడు. నా మాట విని ఆ దినం బయలుదేరకుండా ఉండవలసింది, చెప్పినప్పుడు ఏం లేదు, ఇప్పుడు నేను బతితో ఉన్నాడు. మోరు మాట్లాడుకుని రొట్టెని తినేసాడు. తాలకొచ్చి అక్కబట్టుకుని రోడ్డుకు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఏంటంటే, నువ్వు దేవుని బీజము కలిగి బతుకో, ఆ సీడ్ని కాపాడుకో. పొద్దున్న లేస్తే దేవునికి స్తోత్రాలు చెప్పు, ప్రభువా నేను పాపము బీజము కలిగిన వాడిని, అక్షయ పాత్రగా నన్ను మార్చేసావు, నిర్జీవ కీల్లో ఉండేవాడిని నిర్జీవస్తులు వాడిని తీసేసావు నాయన. దైవికమైన బీజం, దేవుని కోసం బ్రతకాలి,
దేవుని రాజ్యం కోసం బతకాలి. ఆరోగ్యం ఉన్న, సంపద ఉన్న, కుటుంబం ఉన్న, పిల్లలు ఉన్న, ఆస్తులు ఉన్న, దేవుని చిత్తం ముఖ్యం, దేవుని రాజ్యం ముఖ్యం, దేవుని కార్యం ముఖ్యం. ఇలా పరితపించి ఇప్పుడు నీకు డబ్బు ఉండి కూడా లోక సంబంధంగా ఎంజాయ్ చేయట్లేదంటే, పాపం చేసే అవకాశం వచ్చి కూడా అమ్మో అని భయపడి పారిపోయి వస్తున్నావంటే దేవుని బీజం నీలో ఉంది. లేదా మనకు ఎలా సాధ్యం అది? నా ఫ్రెండే ఒకడు ఒక్క సినిమా కూడా చూడకుండా ఎలా కొన్నాడు, పిచ్చికిపోతున్నాడు. ఇంక పరలోక మర్మాలతో పని లేదు అడికి. నువ్వు ఒక్క సినిమా కూడా చూడకుండా ఎంత హ్యాపీగా ఎలా ఉన్నావు, అదే $1,00,00,000 మర్మం అడికి. దట్ ఈస్ ఇంపాసిబుల్ రా. నువ్వేదో అబద్ధం ఆడుతున్నావు, నువ్వు దొంగసారి చూసేద్దాం అంటాడు. అంత కరమే ఉందంటాను నేను. ఈనాడు చెప్పిన పాయింట్ ఒకటే, నాకు దాహం వేస్తుంటే కూడా నీళ్లు తాక్కుని ఉంటే నా గొప్పతనం రా. నాకు అసలు దాహం అవ్వకుండా దేవుడు చేస్తున్నాడు, నా గొప్పతనం ఏముంది ఇందులో? నాకు విపరీతంగా దాహం అయి కూడా కంట్రోల్ అంటే అప్పుడు నేను సూపర్. అసలు ఆ దప్పికి తెచ్చేసాడు. ఈ ఒక్క చుక్క తాగురా నీకు మళ్ళీ దాహం అవుతుంది అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ కృపను, ఆ పవిత్ర జీవ జలమును తాగాక ఈ దాహం పోయింది. ఇంట్రెస్ట్ పడతలా. రోజు సినిమాలకు వెళ్ళిపోవాలని ఆశ వచ్చేస్తా, నాకు బుర్ర గోడకేసి బాధేసుకొని కంట్రోల్ చేసుకుని అవుతలా. అసలు ఆ ఇంట్రెస్టే లేదు. 3 పూట్ల తాగేసేవాడు ఇప్పుడు తాగి 30 సంవత్సరాలు ఎందుకు పాస్ట్ గారు అయిపోయాడు. అడిగ వాసనే పడతలేదండి ఇప్పుడు. దాంతోనే సారాతోనే మొహం గడిగా పడ్డాడు. మానేశాడు. అత్యంత నీచమైన కుక్క వలె, పంది వలె వ్యభిచార పాపంలో పొరలాడినోడు ఏక్ నెంబర్ పరిశుద్ధుడైపోయింది. తన మాట కూడా అపవిత్రమైన మాట రాకుండా జాగ్రత్త పడే స్థితికి వచ్చాడు. నువ్వు మార్చుకున్నాడు. సింపుల్. పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకోవాలంటే అదే, ఆ దాహం లేకుండా ఉంటుంది. నువ్వు ప్రభు యేసు ప్రభు మహానుభావుడురా, అద్భుతం, నువ్వు కరెక్టే, నీ డైలాగ్ తిట్టవద్దు అక్కడ. నువ్వు కూడా యేసు ప్రభుకు భారతరత్న ఇచ్చినట్టు ఫీల్ అవ్వకు. యేసు ప్రభు మహానుభావుడు అంటే ప్రూవ్ చేసే నువ్వివ్వాలి యేసు ప్రభు సర్టిఫికేట్. ఇది ఎక్కడ చిత్రము? అది అసలు వ్యాలిడ్ పాయింటే కాదు. ఆయన మింటను దైవపుత్రులు యెహోవాకు సాటి ఎవడు? ఒకసారి చెప్పాను, షోరోలు నీ ఎదుట వీరులు కాదెన్నడు జగతిని. వాళ్ళు మామూలుగా అయితే షూర్లే, నీ ముందుకు వస్తే కాదు. నిన్ను పక్కన పెడితే చాలామంది మంది అడవుడు చేసేయగలరు వాళ్ళు. ఏమండి ఇప్పుడు R210 గాల్లో ఎగిరి దూకిండు బ్రూస్లీ వస్తే అలాగే అన్నాడు అనుకో. మైక్ టైసన్, ఈవాండర్ హోలీఫీల్డ్ వచ్చాడు అనుకోండి, అనువు కాని చోట అద్దెకులు మన రాదు. ఎక్కడెక్కడ అడవుడు చేస్తారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి సెట్ అవ్వదు కోటం. ఈడు ఒక రాయి అయితే ఆయన ఒక పర్వతం, సెట్ అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి దేవుని బీజమును సంపాదించుకుని బ్రతకని బిడ్డలారా, దర్జాగా బతికేస్తావు, నీకు తిరుగులేదు ఇంకా. హల్లెలూయా. ఆస్తిని కాపాడుకోవడానికి, భూములు కాపాడుకోవడానికి, బంగారాన్ని కాపాడుకోవడానికి ఇందులో పెట్టుబడి తీసి అందులో పెట్టి అదో పిల్లలు పెట్టి చేత్తగా నువ్వు తిప్పలు పడుతున్నావు. కానీ దేవుని బీజమును కాపాడుకోవటం జై తిరుగు ఉండదు నీకు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈనాటి మన వంశాన్ని బుద్ధిపూర్వకంగా పాపం చేయడానికి వీల్లేదు. కృప విస్తృతుంది కాబట్టి పాపంలో నిలిచిపోవడానికి వీల్లేదు. దేవుని కోపానికి బయలవద్దు, న్యాయపీఠం దగ్గర చిక్కిపోవద్దు. మరి ఏం చేద్దాం? దేవుని బీజమును కలిగిన వారంగా పాపము చెయ్యచాలని కృపలోకి ఎదిగి పరిశుద్ధ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఎక్కడ? 2వ కొరింథీ పత్రిక 7:1 ఇట్టి వాగ్దానములు మనకున్నవి కనుక పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం. వాగ్దానాలు ఎట్లా? వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి నువ్వు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం. దేవుని బీజము కలిగిన వారంగా పాపము చెయ్యచాలని స్థితిలోకి వెళ్ళి బతుకుదాం. దేవుని కృప ఈ పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నటకై మన ఎడల విస్తరించునుగాక. ప్రార్థన చేసుకుందాం.